హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదా. సో సూపర్ ఎక్సైటెడ్ వీడియో అండి. చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో. నా బర్త్డే సందర్భంగా మేమైతే ఫైర్ స్టోన్ గ్రిల్కి అయితే వెళ్ళామండి. ఇది ఎక్కడ ఉంది ఏంటి, ఇక్కడైతే 100+ ఐటమ్స్ అండి. అన్లిమిటెడ్ ఫుడ్. కాస్ట్ ఎంత అవుతుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఈచ్ పర్సన్కి, అక్కడ ఏమేమి ఫుడ్ ఉంది, ఎలా ఏంటి మొత్తం వీడియోలో చూపిస్తాను. సూపర్ ఎక్సైట్మెంట్, చాలా యూస్ఫుల్ కూడా అవుతుందండి అందరికీ. సో అలాగే ఫైనల్గా వాళ్ళు కేక్ ఇచ్చి ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళతో కేక్ కూడా కట్ చేయిస్తారనమాట. అది వాళ్ళ స్పెషల్ అక్కడ. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ చేయండి అండి, వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే అందరికీ రీచ్ అవుతుంది వీడియో అనేది. సో మేమైతే లూలు మాల్లో వెళ్ళామండి. లూలు మాల్లో మనకి 5 స్టోన్ గ్రిల్ అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ముందుగానే ఆన్లైన్లో చేసుకోవాలన్నమాట. అక్కడ మనం రిజర్వేషన్ లాగా మనం ముందుగానే వాళ్ళకి చెప్తే మనకి ఒక టేబుల్ అనేది రిజర్వ్ చేసి ఉంచుతారు మన పేరు మీద. తర్వాత ఈచ్ పర్సన్కి ఎంత ఏంటి అనేది మొత్తం ఉంటుందన్నమాట అక్కడ. పెద్దవాళ్ళకైతేమో 1100 వరకు పడిందండి. చిన్నపిల్లలకైతే హాఫ్ అమౌంట్ అందులో, అంటే 10 ఇయర్స్ బిలో వాళ్ళకి. సో ఇంకా మనం చేసుకునేటప్పుడు ఒక యాప్ అనేది ఉంటుందంట దాంట్లో. సో యాక్చువల్గా మా అల్లుడు చేసాడు ఈ ప్రాసెస్ అంతా. అలా చేసుకోవడం వల్ల మాకు 20% డిస్కౌంట్ కూడా వచ్చి ఇంకా అమౌంట్ తగ్గింది. సో ఇంకా అయితే ఫస్ట్ మనం వెళ్ళగానే వాళ్ళు మనకి ఒక జ్యూస్ అయితే ఇస్తారనమాట. అది అయితే వెళ్ళగానే ఇస్తారు. ఆ తర్వాత మనం అక్కడ కూర్చున్నాం కదా మేము ఇందాక మాకు రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర. అక్కడ ఇంకా వాళ్ళు దాంట్లోనే గ్రిల్ అనేది పెడతారండి వేడివేడిగా. హాఫ్ బాయిల్ అయిన చికెను, మటను, ఫిష్, ప్రాన్స్, కబాబ్స్ మొత్తం తెచ్చి అక్కడ వేడిగా పెడతారు. మనమే పెట్టుకొని ప్లేట్లో తినేయచ్చు అనమాట చక్కగా వేడివేడిగా. అన్లిమిటెడ్ అండి, మీరు వద్దు అనేదాకా వాళ్ళు పెడతానే ఉంటారు. కబాబ్స్, ఫ్రాన్స్, ఫిష్, ఆపోలో ఫిష్, నార్మల్ ఫిష్, మటను బోన్లెస్, చికెన్ బోన్స్ విత్ బోన్లెస్, మొత్తం అన్నీ ఆపండి ఇంకా చాలు అనేదాకా పెడతానే ఉంటారనమాట. అది అయిపోయిన తర్వాత ఇంక ఇలా వచ్చేసి మనకి నచ్చినవి మొత్తం మనమే సర్వ్ చేసుకొని వెళ్ళి తినేయచ్చు. ఇంకా వేస్ట్ చేస్తూ ఉంటారు కూడా, అన్నీ తినలేరు కదా. నచ్చింది పెట్టుకెళ్తారు, అది టేస్ట్ బాగాలేకపోతే అక్కడ పెట్టేస్తున్నారు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకోటి. ఇప్పుడైతే చూసారా, నేను ఇది సూప్ అనమాట. వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు నార్మల్ మనం రెస్టారెంట్కి వెళ్ళి ఇప్పుడు ఒక సూపు, ఒక స్టార్టరు, ఒక బిర్యానీ తీసుకుంటేనే మనకి ఈజీగా 2000 అవుతుంది. ఎంత లేదనుకున్న ఒక కూల్ డ్రింక్, ఒక వాటర్ బాటిల్. కానీ ఇక్కడ ఎన్ని 100+ ఐటమ్స్, అన్ని రకాలు మనం టేస్ట్ చేస్తాము. 1100 అంటే నాకైతే వర్తనే అనిపించింది అనమాట. ఇంకా మన ఇష్టం, ఎంతైనా తినొచ్చు, ఎంతైనా వేస్ట్ చేస్తున్నారు కూడా చేసేవాళ్ళు. కానీ ఫుడ్ని అలా వేస్ట్ చేయకూడదు. మనకి కావాల్సినంతే పెట్టుకొని మనం ఏది తింటామో అదే. వెజ్ జోలైతే నేను అంతగా వెళ్ళలేదండి, నాన్ వెజ్ ఐటమ్సే ఎక్కువ తిన్నాను అనమాట. చైనీస్ ఐటమ్స్, న్యూడిల్స్, మంచూరియా, ఇంకా రాగి సంగటి, నాటుకోడి పులుసు, మటను, ఫిష్, ఇట్లా అన్నీ నార్త్ ఇండియా ఫుడ్స్ కూడా ఉన్నాయి. కొన్ని అయితే టేస్ట్ చేయాలంటే పాస్తా ఇట్లాగా. సో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. మష్రూము, చికెన్ సూపు, చికెన్ మ్యాన్షూ సూపు, వెజ్ సూపు, ఇట్లా సూప్స్ కూడా అన్ని వెరైటీ. స్టార్టర్స్, ఫ్రూట్స్, స్వీట్స్, ఇట్లా ఒకటి ఉంది ఒకటి లేదు అనేది లేదు. మన ఇష్టం. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంట్లో ఎంత ఫ్రీగా మనం వేసుకొని తింటామో అట్లా పిల్లలు కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు వెళ్ళి తినొచ్చు. ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి, ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. సో అట్లా మనకి నచ్చిన ఫుడ్ అంతా మనమే ఫస్ట్ స్టార్టర్స్ వరకే వాళ్ళు అక్కడ మనకి వేడివేడిగా పెడతారండి. ఇంక మాకు వద్దు చాలు తీసేయండి అంటే వాళ్ళు ఇంకా గ్రిల్ అనేది తీసేస్తారు టేబుల్ మీద నుంచి. ఆ తర్వాత మనం ఇంక ఇట్లా మనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ మనం ఇలా పెట్టుకొని తింటాం. నేనైతే అది స్టార్టర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లా ఒక సూపు, వెజ్ నాన్ వెజ్ రెండు, చికెన్ సూపు, వెజ్ సూప్ రెండు తీసుకొని కొంచెం రాగి సంగటి, నాటుకోడి పులుసు అయితే తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా ఏంటంటే మనకి పల్లెటూరు ఐటమ్స్ కూడా ఉంటాయండి. చూసారా, ఇక్కడ ఉప్పు మిరపకాయలు అంటాం కదా మనం, చల్ల మిరపకాయలు, గోంగూర పచ్చడి,
మామిడికాయ పచ్చడి, ఇంకా సలాడ్స్, చికెన్ సలాడు ఇట్లా ప్రతి ఒక్క ఐటెమ్ ఉంటుందన్నమాట. సో, ఇది యాక్చువల్‌గా 8కి ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎంతసేపైనా ఉండొచ్చు. ఆఫ్టర్‌నూన్ ఎళ్లి ఈవినింగ్ వరకైనా ఉండొచ్చు. తింటానే వాళ్ళు ఎళ్ళమని చెప్పరు. కాపోతే మేమెళ్ళడము 8:30, 9కి ఎళ్ళాము. వాళ్ళు 8కి ఎళ్ళామనమాట. 9:30, 10కి క్లోజ్ అంట. సో, ఇంక వెళ్ళిపోతున్నాము. అప్పటికి అయిపోయింది. ఫైనల్‌గా అయితే నేనింకా ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకా వాళ్ళందరూ ఐస్ క్రీమ్స్, స్వీట్స్, గులాబ్ జామ్స్ అన్నీ తినేసారనమాట. ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ తినలేదని చెప్పేసి నేను ఒకేసారి వెళ్ళి నాకు ఇష్టమైన బటర్ స్కాచ్, వెన్నెలా 2 తీసేసుకున్నాను ఒకేసారి. తింటా వెళ్ళిపోదాంలే అని చెప్పి. ఐస్ క్రీమ్ మనం తీసుకెళ్ళొచ్చు బయటికి కూడా, ఏమన్నారు వాళ్ళు. ఇంకప్పుడు క్లోజ్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళన్నీ సర్దేసుకుంటున్నారనమాట. 10 తర్వాత ఇంకా క్లోజ్ అయిపోతుంది అది రెస్టారెంట్. 5 స్టోన్ గ్రిల్ అండి. లూలు మాల్‌లో మనకి ఇది 5th ఫ్లోర్ మేబీ ఉంటుందన్నమాట. లేదు, టాప్ ఫ్లోర్‌లో ఉంటుంది పైన. ఇంకా అలా వస్తూ ఉంటే అన్ని మాల్స్ క్లోజ్ అవుతూ ఉన్నాయన్నమాట. బయట బాగా వర్షం పడుతుంది. అందుకని నేను నా ఫ్రాక్ చాలా బాగుంది కదా! అందుకని జస్ట్ ఒక రీల్ అయితే తీసుకుందామని చెప్పి నేను అలా రౌండ్ చేస్తూ ఉంటే మా అల్లుడు నాకు వీడియో తీసాడు స్లో మోషన్‌లో. చాలా బాగా అనిపించింది. ఇది డిజైనర్ అయితే మా పిన్ని అండి, మా ఆడపడుచు, మా హస్బెండ్ వాళ్ళ అక్క. ఒంగోలులో ఉంటుంది. మీకు ఎవరికైనా ఇలాంటి వెస్టర్న్, తను అమెరికా కూడా పంపిస్తుందనమాట. చాలా వెస్టర్న్ ఫ్రాక్స్, మగ్గం వర్క్ ఇలాంటివి మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేస్తే నేను తన నెంబర్, అడ్రస్ పెడతాను. చక్కగా మీరు ఎక్కడికైనా కొరియర్ చేస్తుంది. సో, వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.